హలో అండి. సమ్మర్ వస్తుంది కదా, ఫ్రూట్స్ పీచెస్ స్పెషల్గా అందరి ఇండ్లలో చాలా వస్తున్నాయి. అయితే నాకు కూడా మా ఫ్రెండ్ కొన్ని తెచ్చిచ్చింది, కాకపోతే అవి కచ్చిగా ఉన్నాయి. తిందామని ట్రై చేస్తేనేమో కొంచెం పుల్లగా అనిపించినాయి. జనరల్గా నేను ఫ్రూట్ని వండుకోవడానికి ఇష్టపడను, కాకపోతే ఇది కచ్చి కాయలు కదా, సో వేస్ట్ చేయడం ఇష్టం లేక పీచ్ పికిల్ పెడితే ఎలా ఉంటుందా అనిపించింది. ఇంకేంటి అనుకున్నదే ఆలస్యం చేసేసిన, చాలా బాగుంది. దీనికైతే నేను ఒక 8 పీచెస్ తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. కొంచెం ఆవపిండి, జీరా మేతి పిండి తీసుకున్నాను, అండ్ గార్లిక్ జింజర్ పేస్ట్ 1 స్పూను, చిల్లీ పౌడరు టేస్ట్కి సరిపడా, అండ్ సాల్ట్. లింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి తీసుకుందాము. ఇప్పుడు పీచెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. అందులో ఆవపిండి, జీలకర్ర, మెంతిపిండి, కారము, ఉప్పు వేసి కలుపుదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి వేయించుకుందాము. అందులోనే గార్లిక్ జింజర్ దంచి పెట్టుకుంది కదా, అది వేస్తాము. మీరైతే పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేను జనరల్గా ఫ్రెష్గా ఉంటుందని అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నది వేస్తాను. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము ముందే కలిపి పెట్టుకున్నాం కదా పీసెస్, అవన్నీ కూడా అందులో వేసి కలుపుదాము. వేడి మీద ఉన్నప్పుడే ఎందుకన్నా అంటే, కొంచెం వేడి మీద వేసి కలిపామనుకోండి, అది కొంచెం ఏదైనా పచ్చి వాసన లాగా అట్లా అనిపించినా కానీ ఉడికినట్టు అవుతుంది. అందుకని చెప్పేసి ఒక 2 నిమిషాలు ఆగి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కట్టా మీఠా మ్యాంగో పికిల్ లాగా ఉంది.